జనరిక్ మెడిసిన్కు బ్రాండెడ్ మందుల కంటే రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. రెండూ ఒకటే ఫార్ములా, పైగా బ్రాండెడ్ మందుల్లాగా పనిచేస్తాయి. అయితే ఈ జనరిక్ మెడిసిన్పై జనాల్లో అవగాహన లేకపోవడంతో బ్రాండెడ్ మందులు కొంటున్నారు. డాక్టర్లు కూడా జనరిక్ మందులు రాయడం లేదని నిపుణులు అంటున్నారు. జనాల్లో ఇప్పటికీ జనరిక్ మెడిసిన్ అంటే క్వాలిటీ తక్కువ అని, బ్రాండెడ్ మందులే పనిచేస్తాయన్న అపోహలు చాలా ఉన్నాయి. అయితే రియాలిటీ ఏంటి? ఒకే ఫార్ములాతో తయారయ్యే ఈ రెండు మందుల్లో నిజంగా ఏమైనా తేడా ఉందా? చాలామంది ప్రజలు జనరిక్ మెడిసిన్ మళ్ళీ బ్రాండెడ్ మెడిసిన్కి చాలా డిఫరెన్స్ తెలియకుండా అపోహలో ఉన్నారు. జనరిక్ మెడిసిన్ సరిగ్గా పనిచేయదని, బ్రాండెడ్ మెడిసిన్ బాగా పనిచేస్తాయి అనుకుంటున్నారు. యాక్చువల్లీ జనరిక్ మెడిసిన్ అనేది ప్రభుత్వం వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పెట్టినవి తక్కువ రేటుకే. బయట ప్రైజెస్తో పోలిస్తే, బ్రాండెడ్ మెడిసిన్తో పోలిస్తే ఇది ఒక 50% నుంచి 60% వరకు ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇది సాధారణ మధ్యతరగతి పేద ప్రజలు కూడా కొనుక్కునే అంత అవకాశం కల్పిస్తుంది. కానీ ప్రజల్లో అయితే ఇంకా చాలా మటుకు జనరిక్ మెడిసిన్ అనేది అవగాహన లేకుండా పోతుంది. దీనిపై మరింత సమాచారం ఇక్కడ జనరిక్ ఫార్మసిస్ట్ అడిగి తెలుసుకుందాం. బ్రాండెడ్తో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. నాణ్యత కూడా చాలా బాగుంటుంది. జనరిక్ మెడిసిన్స్కి ప్రచారం చాలా తక్కువ. చాలా మంది అనారోగ్యం వచ్చిందంటే దాని చికిత్సకు అయ్యే ఖర్చును తలుచుకుని దిగులు చెందుతూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా, తక్కువ ధరల్లో లభ్యమయ్యే మందులు ఉన్నా వాటిపై అవగాహన ఉండేది మాత్రం కొద్ది మందికి మాత్రమే. మనం ఇప్పుడు జనరిక్ మందులు మనకి అందుబాటులో ఉన్నాయి, అలాగే బ్రాండెడ్ మందులు అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి ఏంటంటే జనరిక్ మెడిసిన్ మిగతా బ్రాండెడ్ వాటితో పోలిస్తే కొంచెం తక్కువ అని చెప్పేసి అపోహ అనేది ఉంటుంది ప్రజల్లో. అలా కాకుండా మనకి దానిలో కూడా సరైన పాళ్ళలో మందు ఉంటుంది. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి మనకి తక్కువ ఖర్చుతో అవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం వాటిని ప్రజలు కానివ్వండి వాటిని వాడచ్చు. వాటి వల్ల ఆ లాభాన్ని, వాళ్ళకి ఫైనాన్షియల్గా లాభం అవుతుంది కదా, దాన్ని పొందొచ్చు. ఒక కొత్త మందును కనుగొట్టడానికి ఫార్మా కంపెనీలు చాలా పరిశోధనలు చేస్తాయి. కొన్నేళ్ల పాటు క్లినికల్ ట్రయల్స్ను నిర్వహిస్తాయి. అన్ని పరీక్షలు పూర్తయ్యాక వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. అవే బ్రాండెడ్ మందులు. ఆ మందు తయారీపై ఆ ఫార్మా కంపెనీ 20 ఏళ్ల పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ సమయంలో వేరే వాళ్ళు ఆ మందును అదే ఫార్ములాతో తయారు చేయకూడదు. 20 ఏళ్ల తరువాత అదే ఫార్ములాతో ఎవరైనా ఆ మందును తయారు చేయవచ్చు. అలా అదే ఫార్ములాతో మందులు తయారు చేసి తక్కువ రేటుకే జనరిక్ మందుల షాపుల్లో అమ్ముతారు. కాకపోతే దీనిపై ఎలాంటి బ్రాండ్ నేమూ ఉండదు. వీటిని కేవలం జనరిక్ మందుల షాపుల్లోనే అమ్ముతారు. జనరిక్ మెడిసిన్ అంటే నాకు అంత పెద్దగా అవగాహన లేదు, కానీ మామూలు మెడిసిన్కి జనరిక్ మెడిసిన్కి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. అలాగే అది పనిచేసే విధానం కూడా కొద్దిగా పవర్ ఎక్కువగానో తక్కువగానో ఉంటుంది. జనరిక్ మెడిసిన్స్ అంటే జనాలకి కొంచెం అపోహ ఉంది, ఇది తక్కువగా పనిచేస్తాయి అనేసి. అలాంటి అపోహ అయితే ఏమీ లేదండి. బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళే జనరిక్ కూడా తయారు చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిప్లా కంపెనీ ఉందండి. సిప్లా కంపెనీయే జనరిక్ను బ్రాండెడ్ సేమ్ సిప్లా కంపెనీయే తయారు చేస్తుందండి. వీటికి ప్రమోషన్ ఉండదు, సిప్లాకి బ్రాండెడ్కి ప్రమోషన్ ఉంటుందండి. అదొకటే డిఫరెన్స్ అండి. జనాల్లో అపోహ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ పెరగడం అనేది స్టార్ట్ చేసిందండి. ఈ కొన్ని గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్ వారు కొన్ని స్కీమ్స్ ఇచ్చి ఈ జనరిక్ మెడిసిన్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇది నిర్భయంగా వాడుకోవచ్చండి. జనరిక్ మెడిసిన్స్ అనేది కన్ఫామ్గా వాడుకోవచ్చండి. సేమ్ బ్రాండెడ్ మెడిసిన్ అయితే ఎలా అయితే పనిచేస్తుందో జనరిక్ మెడిసిన్స్ కూడా అంతే పనిచేస్తుందండి. బట్ రేట్ అయితే చాలా వేరియేషన్ ఉంటుందండి. ఒక 60 to 70% కన్ఫామ్గా అయితే వేరియేషన్ ఉంటుందండి. బ్రాండెడ్ మందులు రోగుల చేత వాడేలా చేస్తే ఆయా ఫార్మా కంపెనీలు వైద్యులకు భారీగా కమిషన్లు ముట్టజెప్తాయన్నది బహిరంగ రహస్యం. ఈ కారణంగానే తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను వైద్యులు ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జనరిక్ మందుల నాణ్యత ఉండవని చెబుతూ బ్రాండెడ్ మందులని వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా రోగం తగ్గించుకునేందుకు ఎంత ఖర్చైనా వెనకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యులు బ్రాండెడ్ మందులనే రోగులకు సూచిస్తున్నారు. అయితే కొన్ని ఫార్మా కంపెనీలు ఏది బ్రాండెడ్ మందు, ఏది జనరిక్ మందు తెలియనంత మందులు తయారు చేస్తూ వైద్యులనే అయోమయానికి గురి చేస్తున్నాయి. గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్కి జనరల్ మెడిసిన్స్కి వచ్చి తేడా ఏంటంటే, జనరల్ మెడిసిన్
బయట కొన్ని అవైలబిలిటీలో లేని మెడిసిన్స్ రాస్తున్నారు డాక్టర్స్. అవి ఇక్కడ తీసుకోవడానికి మేము బయట రాసినప్పుడు ఏదైనా విజయవాడలో నక్కల రోడ్ అలాంటి చోట్ల ప్రముఖ మందుల షాపుల్లో తీసుకున్నప్పుడు చాలా హై రేట్ చెప్తున్నారు. జనరిక్ మెడిసిన్గా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్న హాస్పిటల్ జీజీహెచ్లో ఉన్న మెడికల్ షాప్లో కొంచెం అవైలబుల్ ప్రైస్లోనే ఉంటున్నాయి, సామాన్యులు తీసుకోగల ప్రైస్లోనే ఉంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా లేని వాళ్ళు పేదవారే కాబట్టి ఈ హాస్పిటల్కి వచ్చేది. ప్రభుత్వం ఇంకా మంచిగా ఇంకా కొద్ది రేట్లు ఇంకా తగ్గించి వీలైనంత వరకు గవర్నమెంట్ కూడా కొన్ని మెడిసిన్స్ని 10 రూపాయల మెడిసిన్ని 40 రూపాయలు 50 రూపాయలు అడిగే పరిస్థితి తీసుకోకుండా ఆ 10 రూపాయల మెడిసిన్ని ఒక 15-20 రూపాయల్లో కనుక పేద ప్రజలకు అందించగలిగితే ప్రభుత్వం పేదల పట్ల మంచి మేలు జరిగించిన విషయం అవుతుంది. థ్యాంక్ యూ. చూశారు కదా, జనరిక్ మెడిసిన్ అనేది కూడా సేమ్ బ్రాండ్ వాళ్ళే తయారు చేస్తారు, కాకపోతే గవర్నమెంట్ మద్దతు లభిస్తూ తక్కువ ధరకు అమ్ముతున్నారు కాబట్టి అంత ప్రైస్ చేంజ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పటికీ చాలామంది ప్రజల్లో అయితే ఈ జనరిక్ మెడిసిన్ మీద ఇంకా అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే అవగాహన అనేది మొదలవుతుంది. ప్రభుత్వం వాళ్ళు కూడా జనౌషధి పేరు మీద చాలా మెడికల్ షాపులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకి తక్కువ రేట్లో అందించేందుకు మెడిసిన్స్ అందించేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేపడుతుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.